త్యాగరాజ నగర్ అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు గణపతి నవరాత్రులు ప్రారంభించుకున్నాం. ఈ యొక్క పూజానంతరం పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ఏవైతే నాగేశ్వరరావు గారు కానివ్వండి, మిత్రులు సాయి గారు కానివ్వండి, వారి యొక్క కమిటీ బృందం, వారితో పాటు తుమ్మలపల్లి నాని గారు ఈ ప్రాంతం వ్యక్తి, మీ కమిటీ మెంబరే కానీ సమితిలో పదాధికారిగా ఉన్నారు, జిల్లా సమితిలో. అదేవిధంగా పెదకాపు గారు, వారు కూడా జిల్లాలో పదాధికారిగా ఉన్నారు. ఈ యొక్క సమితి ఆధ్వర్యంలో కాకినాడ నగరంతో పాటు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గణపతి ఉత్సవాలు ఘనంగా జరగాలి. ఆ ఉత్సవాలు పెట్టినటువంటి పందిరిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఆ విధంగా 9 రోజులు సాంప్రదాయబద్ధంగా మనం ఉత్సవాలు నిర్వహించుకొని 4వ తేదీతో 9 రోజులు పూర్తవుతుంది. 5వ తేదీ మీకు శుక్రవారం వచ్చింది కాబట్టి 6, 7 నిమజ్జనం చేస్తున్నాం. 7వ తేదీ కూడా మధ్యాహ్నం నుంచి గ్రహణం వచ్చింది, గ్రహణంలో చేయకూడదు కాబట్టి ఈ లోపే మనం నిమజ్జనం చేయవలసిన అవసరం ఉంది, శాస్త్రీయంగా జరగవలసిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు పోయిన సంవత్సరం చలానా లేకోకుండా, అంటే దాదాపుగా రోజుకి 100 రూపాయలు కట్టినా 9 రోజులకి 900 కడితే కానీ చలానా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు గతంలో. ఆ చలానా లేకుండా పర్మిషన్ ఇచ్చేటటువంటి విధంగా పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు మనం పోయిన సంవత్సరమే కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి పెట్టాం. అయ్యా, కరెంటు కూడా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వండి అని చెప్పి 2 రోజుల క్రితం మన యొక్క మంత్రి గారు లోకేష్ గారు రాష్ట్ర మంత్రులతో నిర్ణయం తీసుకొని ఫ్రీ కరెంటు, వినాయక పందిరికి ఫ్రీ కరెంట్ ప్రకటించారు. కానీ అది ఏ విధంగా ఇస్తారనేది అధికారులతో మనం క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగానే కాకినాడ కార్పొరేషన్ గారు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, ప్రతి పందిరి దగ్గర రోజు ముగ్గేయాలి, ఇక్కడ ఉండేటటువంటి లైటింగ్ వెలిగించాలి, ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గస్తీ కూడా ఉండాలి. నిమజ్జనానికి కూడా మనకి ప్రభుత్వం నుంచి మంచి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే కాకినాడలో అయితే 2 బ్రిడ్జిల మధ్యలో వినాయక సాగర్లో నిమజ్జనం అవుతుంది, 300 విగ్రహాల దాకా నిమజ్జనం అవుతాయి. అదేవిధంగా సూర్యాపేట బీచ్లో దాదాపుగా 600 నుంచి 1000 విగ్రహాల దాకా నిమజ్జనం అయ్యేటటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా ఈ సమితికి సహకరించమని చెప్పి మన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి చెప్పారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఉన్నత అధికారులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా పందిరి పరిధిలో ఎవరైతే ఉన్నారో లోకల్ కమిటీలు కూడా ఆహ్వానించండి. జిల్లా సమితి నుంచి మేము కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క పండుగ, గణపతి పండుగ అనేటటువంటిది మనకి మొదటి పండుగ. ఈ మొదటి పండుగ ద్వారానే మనం మిగిలిన పనులన్నీ కూడా మనం ప్రారంభించుకుంటాం. కానీ ఈ పండుగకి కుల, మత అనేటటువంటిది ఎక్కడ భేదం లేదు. ఎవరు ఏ వ్యాపారం ప్రారంభించినా, ఎవరు బిల్డింగ్ శంకుస్థాపన చేసినా, లేకపోతే ఒక వ్యవసాయ ప్రారంభం చేసిన అన్నిటికీ కూడా ఆ గణనాథునికి ఆ యొక్క కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని వారి ఆశీస్సులతోటి మనం ప్రతి పనిని ప్రారంభిస్తాం. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఇది చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి ఉత్సవం. ఈ ఉత్సవం అనేది శోభాయాత్ర కింద జరగాలి, హిందుత్వం పులకరించాలి, సనాతన ధర్మం పులకరించాలి. ఈ విధంగా మనం అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే, కొంతమంది అధికారులు వ్యతిరేకించకపోయినప్పటికీ కూడా కొన్ని మొండి వాదనలు చేస్తున్నారు. హిందువుల ఐక్యత కోసం ఏదైతే చేస్తున్నామో అది అర్థం చేసుకొని అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. అలా కాకోకుండా మనసులో ఏదైనా పెట్టుకొని హిందువులు చేసేటటువంటి పండుగలకు ఆంక్షలు పెడతాం, నిబంధనలు పెడతాం, కండిషన్లు పెడతామంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని కూడా అధికారులను నేను ఒక విధంగా గౌరవంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కాదంటే ఏం జరుగుతుంది అనేటటువంటిది సమాజం చూసుకుంటుందనే విషయం కూడా చెప్తున్నాను. ఒక్క విషయం చివరిగా చెప్తున్నాను నేను. ఇవాళ మన యొక్క సమాజంలో కాకినాడ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా మన పాలకులు గతంలో చేసిన తప్పు ఏంటంటే, ఒకరు ముద్దు, 2, 3 వద్దు అనేటటువంటి పనిలో బలవంతంగా ఆపరేషన్లు చేసి మనకే నిబంధనలు వర్తించేలా చేసి మన హిందూ సమాజం తక్కువయ్యే పరిస్థితి కారకులయ్యారు. కానీ మిగిలినటువంటి సమాజం, అటు క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ,
ఒకరు వద్దు, ఇద్దరు వద్దు, 6 ముద్దు, 9 మంది ముద్దు అని చెప్పి విపరీతంగా సంతానం పెంచేసి ఇవాళ వారికి ఉండేటటువంటి శాతం 4% నుంచి 20% అయింది, 6% నుంచి 25% అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వాలు కళ్ళు తెరిచాయి. ఏదో అంటారు సామెదిగా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నామని. ఇవాళ 1 వద్దు, 2 వద్దు, 3 ముద్దు అంటున్నారు మన ప్రభుత్వాలు. ఎంత సమయం గ్యాప్ వచ్చింది, ఎంత వెనక్కి వెళ్ళామో, సమాజం ఎంత నష్టపోయింది, హిందువులకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏ విధంగా వస్తున్నాయి. ఇవాళ 70-80% హిందువులుగా మనం ఉంటే మనల్ని గౌరవించేదానికంటే 20% ఉన్నటువంటి మైనార్టీలకి ఏ ప్రభుత్వం ఉన్నా రాజకీయ నాయకులు వాళ్ళ సంకనాకుతున్నారు. ఇది మారాలనేటటువంటి విషయం. ఇది హిందువుల యొక్క ఆలోచన, హిందువుల యొక్క సంకల్పం, హిందువుల యొక్క గొప్పతనాన్ని ప్రతి పండుగ ఆధారంగా మనం బయటకు వచ్చి సమాజానికి చెప్పాలి. సనాతన ధర్మం అని ఇవాళ అందరూ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా యాక్టర్గా కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా కానివ్వండి, సనాతన ధర్మం కోసం నా ప్రాణ త్యాగానికైనా నేను రెడీ అని చెప్పి పబ్లిక్గా లక్షల మంది సభలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క సంకల్పం మిగిలినటువంటి నాయకులందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ ఉత్సవాలకి కాకినాడ టౌన్ శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు, అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున సమాజానికి, పందిరి కమిటీలకి సపోర్ట్ చేయాలి. వారు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని వారిని ఆహ్వానిస్తున్నాం. వారు కూడా రావాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.